జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అరే ఎన్ని కష్టాలు వచ్చినాయిరా దివ్య గారికి. అవునన్నా, ఇంట్లో హాయిగా ఉండాల్సిన వాళ్ళను ఇంటి బయటికి తీసుకొచ్చాం. అయినా మనం అంటే భయం లేదు. ఈ మధ్య లాయర్ దివ్య బాగా రెచ్చిపోతుంది. మేమెందుకురా మీకు భయపడాలి? చావుకి ఎవరైనా భయపడాలి హర్షబాబు. మీకు చావును చూపించాం, మీ తమ్ముడికి చావును చూపించాం, ఇప్పుడు మీ నాన్నని జైలుకు పంపించాం. మీ అందరినీ ఇలా ఆరు బయట చలికి వణికిపోయేలా చేశాం. అయినా మేమంటే మీకు భయం లేదా? మీకేంటి భయపడేది? తొందరలోనే నీకు నీ కొడుక్కి జైలు గతి పట్టిస్తాను. మీరు రెడీగా ఉండండి. అరే సురేష్, ఈ ఇంట్లో ఆడవాళ్ళు మాత్రమే మాట్లాడతారా, మగాళ్ళు మాట్లాడరు. వాళ్ళకి మాటలు రావు. కనబడట్లేదా నాన్న? అంతే. కొంగుచాటు కృష్ణులు అంతే. వారు ఏ నేరము చేయలేదు అని నిరూపించుకునే ఆధారాలు సేకరించడానికి గడువు ఇవ్వండి. ప్రసాద్ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి వారికి వచ్చే వారం వరకు గడువిస్తున్నాను. ఏవండి, వాడు కావాలని మనల్ని రెచ్చగొడుతున్నాడు. మీరు కూడా వాడితో గొడవ పడండి, కానీ వాడి జేబులో ఉన్న వాడి ఫోన్ మనకి దొరికేలా గొడవ పడండి. దాంతో వాడి పని పడదాం. మనకు కూడా ఏదో ఒక ఆధారం దొరుకుతుంది. వెళ్ళండి. చరకేసా, ఎలాగైనా ఆ దేవుడే ఫోన్ కొట్టడం మనం మూట. ముందు నేను తగులుకుంటాను, తర్వాత నువ్వురా. నా కొడుకు కొడతారా?
నిన్ను సూరి ఆగరా. సురేష్, వీళ్ళు కావాలనే మనల్ని రెచ్చగొడుతున్నారా? మనతో గొడవపడి మనల్ని జైలుకి పంపించాలని చూస్తున్నారు. ఇదంతా ఈ దివ్య ప్లానే. చెప్తా మీ సంగతి. మీ అందరి అంతో చూస్తా. పదరా సరే. తిన్నది అరగట్లేదా వీళ్ళకి? ఇంకా ఎన్ని తప్పులు చేస్తారు? వాళ్ళని ఇంటి బయటికి కాదు, వీధి బయటికి గెంటాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.